సిటిజన్ న్యూస్ కి స్వాగతం. నానా ఆశయంతో పనిచేస్తాం. కేంద్రం నిధులతో వార్డు అభివృద్ధికి కృషి. తన తండ్రి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగరం నరసింహులు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని 28వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి నాగరం మల్లేశం పేర్కొన్నారు. శనివారం సిటిజన్ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని 28వ వార్డులో ఉన్న సమస్యలు అంతా కూడా తనకు తెలుసని, తనకు ఒక్కసారి కౌన్సిలర్ గా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. సిటిజన్ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం తాండూరు పట్టణంలో ఉన్నాం. ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే ప్రస్తుతం మనము తాండూరు పట్టణంలోని 28వ వార్డులో ఉన్నాం. అయితే బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఉన్నారు, ఒకసారి నాగారం మల్లేశం ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. ఏ విధంగా ప్రచారం నడుస్తుంది అనేది. సార్ చెప్పండి, ఏ విధంగా ప్రచారం నడుస్తుంది? నమస్కారం అండి, జై శ్రీరామ్. తాండూరులో బీజేపీ పార్టీ ఎక్కడుంది అని చెప్పి అడిగిన వాళ్ళకందరికీ కూడా తాండూరు పట్టణంలో ఈసారి బల్దియాపై బీజేపీ జెండా ఎగరవేస్తున్నాము. అదేవిధంగా 28వ వార్డుల ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా నన్ను ఒక కన్న బిడ్డలాగా, ఒక తమ్మునిలాగా, ఒక అన్నలాగా వాళ్ళ ఇంట్లో నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ సమస్యలు కానీ, నాకు ఇక్కడ తాండూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య గురించి, అదేవిధంగా వార్డు మన 28వ వార్డులో ఎక్కడ ఏ సమస్య ఉంది, దానిపైన ఏ విధంగా నేను ముందరికెళ్ళాలి అనేది. ప్రజలు ఏ సమస్య అంటున్నారు? ముఖ్యంగా మీరు గత 2-3 రోజుల నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రజలు ఏ సమస్యలు అంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా డ్రైన్ వ్యవస్థ, అదేవిధంగా సీసీ రోడ్లు, కొన్ని దగ్గర చెత్త క్లీనింగ్ కానీ, అదేవిధంగా దోమల సమస్య కానీ, అదేవిధంగా లైటింగ్ వ్యవస్థ కానీ, వీటన్నిటి మీద కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని కూడా పరిష్కారం ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను వాళ్ళకు క్లియర్గా మనము చెప్పడం జరుగుతుంది. ఎట్లా సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ అధికారం లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని వారికి కూడా ప్రచారం చేస్తారు. మీరు వాళ్ళకి ఏమి సమాధానం చెప్తారు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ కోసమే కదా ఈ ఎలక్షన్స్ వాళ్ళు పెడుతున్నది. అది తేట తెల్లం అయిపోయింది. చెప్పండి ఆ సమాధానం. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కోసమే ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టారు. అది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా పొట్ట చించితే కూడా పైసలు లేవని వాళ్ళే చెప్పుకుంటారు. మేము చెప్పే అవసరం లేదు. వాళ్ళే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు డబ్బులు పుడతలేవు, ఇచ్చేదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్సే అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇక వీళ్ళ గురించి మనం చెప్పుకునే అవసరం మనకు లేదు. కాబట్టి వచ్చేటువంటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, వాటి నుంచి మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి. మాకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కొండంత అండగా ఉన్నారు కాబట్టి మేము ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మాకు క్లియర్గా, మేము దాని మీదనే సమస్యల మీద పరిష్కారం చేసే విధంగానే ముందరికి వెళ్తున్నాం. చివరిగా చెప్పండి, మీరు వార్డులో మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు ఎన్నికల సందర్భంగా? నేను ముఖ్యంగా 28వ వార్డు ప్రజలకందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. నాకు ప్రతి సమస్య పైన నాకు పరిష్కారం చేసే సత్తా ఉన్నది. నేను ఫండ్స్ ఎక్కడి నుంచి రావాలి, ఏ విధంగా రావాలి, ఎంపీ గారి నుంచి ఎట్లా రావాలి, ఇప్పుడు ఎట్లయితే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎట్లా విధంగా చేసుకుంటుందో, నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ తెచ్చి, రాజకీయాలు ఒక పోటీ వరకే ఉంటాయి, దాని తర్వాత అభివృద్ధి చేయాలన్న సంకల్పము నాలో ఉంది. కాబట్టి అభివృద్ధికి నేను ఏ విధంగా నిధులు సమకూర్చి నా వార్డు నేను ఎట్లా అభివృద్ధి చేయాలి, మనందరి ఆ వార్డు కాబట్టి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, మెయిన్గా డ్రైన్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా మనకు ఎలక్ట్రిసిటీ లైటింగ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా పార్కులు ఉన్నాయి, పార్కులలో లైటింగ్ కానీ, ఫుట్పాత్లు కానీ, ఏమంటారు వాకింగ్ ట్రాక్లు కానీ, ఇవన్నీ లేకుండా నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటి కూడా నేను సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా నేను ముందరికి వెళ్తున్నాను అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలను. అయితే నాగారం మల్లేష్ గారు చెప్తున్నారు, వాళ్ళ బీజేపీ పార్టీ యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహిస్తుంది, బీజేపీ సెంట్రల్ ఫండ్ వచ్చేటి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఎలక్షన్ని నిర్వహించడం జరిగిందని చెప్తున్నారు. అయితే బీజేపీ పార్టీ తరఫున మేము గెలిచిన తర్వాత కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారి సహకారంతో సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి మా గల్లీని కూడా అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా వారు చెప్తున్నారు. చూస్తుండండి సిటిజన్ న్యూస్ ఛానల్.